వెల్కమ్ టు 77 టీవీ. నా పేరు శ్వేత. నాతవరం పోలీస్ స్టేషన్ను ప్రారంభించిన స్పీకర్ అయ్యన్న, హోంమంత్రి అనిత. రౌడీ షీటర్గం గంజాయిపై పోలీసులు ఉక్కుపాదాన్ని మోపాలని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. నాతవరం మండల కేంద్రంలో మంగళవారం స్పీకర్ అయ్యన్న పాత్రుడు, రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత విస్తృతంగా పర్యటించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని ఎస్సీ కాలనీలోని అంబేద్కర్ విగ్రహానికి వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా స్థానిక లబ్ధిదారులు ఏర్పాటు చేసుకున్న సోలార్ గృహాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో స్పీకర్ అయ్యన్న మాట్లాడుతూ, నియోజకవర్గంలో గొలుగొండ, నాతవరం మండలాల మీదుగా గంజాయి అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతుందని, దానిపై దృష్టి పెట్టాలన్నారు. గంజాయి అక్రమ రవాణాలో ఏ పార్టీ వారు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తి లేదని, తన పరభేదం లేకుండా కఠినంగా వ్యవహరించాలని సూచించారు. అలాగే అనుమతి లేకుండా విక్రయిస్తున్న ప్లాట్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. హోంమంత్రిగా అనిత సమర్థవంతంగా పనిచేస్తున్నారని ఆయన ప్రశంసించారు. నియోజకవర్గ అభివృద్ధికి సుమారు రూ. 425 కోట్లు వెచ్చించినట్లు స్పీకర్ వెల్లడించారు. నాతవరం మండలానికి రూ. 45 కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ఉచిత విద్యుత్తో పాటు ఆర్థిక ప్రయోజనం కూడా చేకూరుతుందని వివరించారు. అనంతరం హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, స్పీకర్ అయిన పాత్రుడు ఆశీర్వాదంతోనే తాను ఈ స్థాయికి ఎదిగానని, ఆయన తన పదవికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తున్నారని కొనియాడారు. నర్సీపట్నం అభివృద్ధికి అయ్యన్న కుటుంబం విశేష కృషి చేస్తోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన పోలీస్ స్టేషన్ల నిర్మాణాలను తమ ప్రభుత్వమే పూర్తి చేసిందని, ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో దళితవాడలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గంజాయి రహిత సమాజమే లక్ష్యంగా ఈగల్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో కఠిన చర్యలు తీసుకుంటున్నామని, 6 నెలల్లో నియోజకవర్గంలో గంజాయిని నిర్మూలిస్తామని స్పష్టం చేశారు. నేర ప్రవృత్తి కలిగిన రౌడీషీటులపై పీడీ యాక్ట్ అమలు చేస్తామని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ తుహిన్ సిన్హా, నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు, అనకాపల్లి డీఎస్పీ శ్రావణి, అర్ధవో వివి రమణ, జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ సూర్యచంద్ర, తాండవ ప్రాజెక్టు చైర్మన్ కరక సత్యనారాయణ, మండల టీడీపీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ, మాజీ ఎంపీపీలు పారుపల్లి కొండబాబు, నేతల విజయ్ కుమార్, పిఏసిఎస్ అధ్యక్షులు సింగంపల్లి సన్యానిదేముడు, వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు గారు మన మహామనిషికి పుష్పాంజలి ఘటిస్తున్నారు. నిర్ణయం తీసుకున్నారు. ఇది కరెంటు బిల్లు ఎక్కువ వచ్చేస్తున్నాయి, పట్టుకోలేకపోతున్నారు ప్రజలని చెప్పి సోలార్ సిస్టమ్ చూపించారు. అది ఫ్రీ చేస్తున్నారు. కాకపోతే మీరు ఇంటి మీద స్థలం వల్ల పెట్టుకోవాలి. ఇప్పుడే ఒప్పు చేశాను. ఎస్సీ, ఎస్టీ ఫ్రీ, మిగతా వాళ్ళకి ఏదో ఉంది. మిగతా వాళ్ళకి 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు ఇంటికి, ఒక్కొక్క ఇంటికి. అది ఒక ప్లేట్ వేసుకుంటే బయట ప్లేట్ వేస్తారు మేడ పైన. పెంటీల మీద కూడా వేసుకోవచ్చు, దానికి కూడా వచ్చింది. ఆ కరెంట్ పెట్టుకోవడం వల్ల మీకు మామూలు డబ్బులు పైసా ఖర్చు అవ్వదు. తర్వాత ఎస్సీ, ఎస్టీలకి అయితే ఫ్రీగా పెడుతున్నారు. ప్రతి నెల 200 రూపాయలు మళ్ళీ గవర్నమెంట్ ఇస్తారు. ఒక ఇంటికి 200 రూపాయలు మీరు పెట్టుకునే బాధ్యత మనకి. మీరు చేయవలసిన పని ఏంటంటే 15 రోజులకు ఒకసారి ఆ ప్లేట్ ఉంటుంది, పెద్ద ప్లేట్ పెట్టాం, ఎస్సీ కాలంలో ప్లేట్ ఓపెన్ చేస్తాం పెట్టాం. ఆ ప్లేట్ని 15 రోజులకు ఒకసారి నీళ్ళు పెట్టి కడగాలి. మనం ఇల్లు కట్టుకుంటాం కదా, శనివారం ఆదివారం ఇల్లు కడుతాం మొత్తం. అలాగే ఆ టైంలోనే ఆ ప్లేట్ కూడా కడిగేస్తే 15 రోజులకు ఒకసారి నీ బ్రహ్మాండమైన కరెంట్ వస్తుంది ఇంటికి, డబ్బులు పైసా ఖర్చు అవ్వదు. ఎస్సీ, ఎస్టీలకి అయితే ప్రతి నెల 200 రూపాయలు మీ అకౌంట్లో పడుతూ ఉంటుంది.